అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరో వివాదంలో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిక్కుకున్నారు. చెప్పులు వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ శక్తి మారియమ్మ కుంభాభిషేకంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పవిత్రమైన కుంభాభిషేక వేడుకలో నిబంధనలను గాలికి వదిలేసి చెప్పులతో సారి తీసుకువెళ్లారు జగన్మోహన్. సాంప్రదాయాల ఉల్లంఘనపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పూజా కార్యక్రమాల్లో మర్యాదలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పిఎస్ లో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బెంగళూరును చిత్తూరోళ్లు ఏలుతున్నారనడంతో వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే గురజాల వ్యాఖ్యలను తప్పుపడుతూ కంప్లైంట్ చేశారు కర్ణాటక ప్రజాసేనకు సంబంధించినటువంటి వారు. ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణ చెప్పారు జగన్మోహన్. ఇంతలోనే మరొక వివాదంతో చిక్కుల్లో పడ్డారు టీడీపీ ఎమ్మెల్యే. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. శ్రీశక్తి మారియమ్మ కుంభాభిషేకం వేడుకల్లో చెప్పులు వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఘటన స్థానికులు, భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని అయితే రేకెత్తించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు బెంగళూరు వ్యాఖ్యలతో వివాదం అయితే రేపారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఈ కొత్త వివాదంతో మళ్లీ చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కుంభాభిషేకంలో చెప్పులతో సారికి సంబంధించి కూడా ఒకంత మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కుంభాభిషేకంలో దీనికి సంబంధించి పట్టు వస్త్రాలు ఆ సారే సమర్పించేటప్పుడు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చెప్పులు లేకుండా అమ్మవారికి పవిత్రంగా ఆ సారిని అనేది తీసుకొని వెళ్తారు. కానీ ఎమ్మెల్యే గురజాల దీనికి సంబంధించి చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద, చెప్పులతోనే ఆయన వెళ్ళారు అనంటే స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఎంత అహంకార పూరితంగా ఆయన వ్యవహరించారో కూడా అర్థమవుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వివాదం అయితే రాజుకుందని చెప్పాలి. నిన్నటికి నిన్న బెంగళూరులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో అక్కడ కేసు నమోదవడం, ఈ రోజు అమ్మవారికి కుంభాభిషేకం సందర్భంగా తీసుకెళ్లేటువంటి సారే విషయంలో కూడా చెప్పులతోనే ఆయన వెళ్ళడం, ఎవరు కూడా మరి చెప్పలేదా? మరి చెప్పులు వేసుకుని వెళ్ళాలన్న సంగతి, చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలన్న సంగతి ఆయనకు తెలియదా? లేకపోతే ఆయన చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటే చెప్పులు మీరు తీసేయండి అని చెప్పేటువంటి ధైర్యం ఎవరూ చేయలేదా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే బెంగళూరులో కేసు అయితే ఒకటి నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు శ్రీ శక్తి మారియమ్మ కుంభాభిషేకానికి సంబంధించి ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏంటి? వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు గురజాల అనేటువంటి మాట ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఆయన గెలిచారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు నడిపిన గురజాల జగన్మోహన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో ఒకవైపు టీడీపీ అధిష్టానం పదే పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మొదటిసారిగా ఎమ్మెల్యేలైన వారు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఆయన పైన పలు వివాదాలు చోటు చేస్తున్నాయి. అటు నియోజకవర్గంలో ఇసుక, ల్యాండ్ మైనింగ్ తో పాటు అక్రమాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ విమర్శలు ఉన్నాయి. మరోపక్క ఇటు బెంగళూరు వైట్ ఫీల్డ్ లో కూడా ఆయన పైన కేసు నమోదైంది. బెంగళూరుని చిత్తూరులో వెళ్తున్నారు, తమిళనాడుని చిత్తూరులో వెళ్తున్నారు. చిత్తూరు లేకపోకుండా ఇక్కడ రాజకీయాలు నడవు, ఇక్కడ వ్యాపారాలు నడవు. ఎందుకంటే చిత్తూరు వాళ్ళు అటు బెంగళూరు, ఇటు చెన్నైలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవైపు కలకలం రేపాయి. అయితే ఈ వివాదం నడుస్తుండగానే బెంగళూరు వైట్ ఫీల్డ్ కేసులో కేసు నమోదైంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పులు వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మరింత వివాదానికి దారితీసింది. ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఏ భక్తుడైనా చెప్పులు వదిలి లోపలికి వెళ్తారు. ఇది హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు చేసే పని. అందుకు ఎమ్మెల్యే మినహాయింపు కాదు, సీఎం మినహాయింపు కాదు, మరొకరు మినహాయింపు కాదు. ఎందుకంటే హిందూ మనోభావాల ప్రకారం గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు వదలడం సంప్రదాయం. అదేవిధంగా ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి. పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో నేరుగా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ, ప్రజాప్రతినిధిగా ఉంటూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో చెప్పులు వేసుకుని కుంభాభిషేకంలో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ విమర్శలు వస్తున్నాయి. శ్రీ మారియమ్మ కుంభాభిషేకంలో ఈ ఘటన జరిగింది. పవిత్రమైన కుంభాభిషేక వేడుకలు గాలి కదిలేసి
సారె తీసుకొని ఆయన వెళ్ళడం మాత్రం నియోజకవర్గంలో తీవ్ర వివాదం రేపుతుంది. చెప్పులు వేసుకొని సారె సమర్పించడం, చెప్పులు వేసుకొని కుంభాభిషేకంలో పాల్గొనడం కూడా ఎమ్మెల్యే తీరు పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలు ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక దేవతకు దేవుళ్ళకు పట్టాభిషేకం కానీ పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కానీ ఈ హిందూ సంప్రదాయ ప్రకారం హిందూ మనోభావాలు గతంలోనే అధిష్టానానికి వరుసగా కంప్లైంట్లు వెళ్ళడం నియోజకవర్గ విషయంలో కావచ్చు, లేకపోతే వివాదాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, రకరకాలైనటువంటి ఇష్యూస్ కూడా అధిష్టానం వద్ద ఇప్పటికే ఉన్నాయనేటువంటి మాట. పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పరువు తీసేలా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. సో కేసు కూడా నమోదైంది నిన్న. సో దీనికి సంబంధించి ఏంటి అసలు అధిష్టానం జగన్మోహన్ విషయంలో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినప్పటికీ ఇలాంటివే కాదు, చాలా వరకు అవినీతి ఆరోపణల విషయం కావచ్చు, రకరకాలైనవి అధిష్టానం వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఎందుకు అధిష్టానం జగన్మోహన్ కి కనీసం తీరు మార్చుకోండి కూడా చెప్పడానికి ఇష్టపడటం లేదు అనే ఒక మాట. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ మొదటిసారి ఎమ్మెల్యేలు దాదాపు 60 నుంచి 70 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజకీయాల్లో అనుభవం లేదు. మొదటిసారి ఎమ్మెల్యేలైన ఉత్సాహం, మరోపక్క నియోజకవర్గంలో అంతా తామే నడిపిస్తామనే భావన, వీటన్నిటితో పాటు ఏదైతే గురజాల జగన్మోహన్ పైన పలు ఆరోపణలు, పలు వివాదాలు, పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు పలువురిని మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదైంది. అటు కర్ణాటక రక్షణ సేన ఆయన పైన కేసు నమోదు చేసింది. అటు కర్ణాటక ప్రజల మనోభావాలే కాకుండా ఇటు హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఆయన చెప్పులు వేసుకొని ఈ గుడిలోకి ప్రవేశించడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు ధరించడం, కుంభాభిషేకంలో పాల్గొనడం, వీటిని అన్నిటిపైన కూడా నియోజకవర్గ ప్రజలు ఒకంత అసహనం కాదు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రాజకీయాలకు మొదటిసారి వచ్చినప్పుడు హుందాతనం ఉండాలి. అయితే ఆ హుందాతనం పక్కన పెట్టి ఏదైతే నియోజకవర్గంలో అంటే వైఎస్ఆర్సీపీ నేతలకు శ్రేణులను కూడా ఇబ్బంది పెడుతూ, మరో పక్క అవినీతి వ్యవహారాలపైన ఆరోపణలు ఉన్నాయి. అవినీతి వ్యవహారాలపైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని మోసగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఒకవైపు కర్ణాటక రక్షణ సేన కేసు నమోదు చేసింది, బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీస్ లాంటిపై కేసు నమోదైంది. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, ఇటు కుంభాభిషేకంలో ఆయన పాల్గొన్న సమయంలో కానీ ఈ చెప్పులు వేసుకుని నేరుగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ మారియమ్మ కుంభాభిషేకంలో ఈ ఘటన జరిగింది. పవిత్రమైన కుంభాభిషేక వేడుకల్లో నిబంధనలు గాలికలు చేసి సారె తీసుకెళ్లిన జగన్మోహన్ నేరుగా చెప్పులు వేసుకొని ఆయన గుళ్ళేకి ప్రవేశించడం కానీ, సారె తీసుకెళ్లడం కానీ హిందూ మనోభావాలు దెబ్బతీశారు. మరోపక్క భక్తులు, మరియమ్మ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన చెప్పులు వేసుకొని సారె సమర్పిస్తారంటూ ఒకంత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలే కాకుండా ఆయన బెంగళూరులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కార్యక్రమాలు, మరోపక్క అవినీతి ఆరోపణలు, ఇటు టీడీపీకి సంబంధించిన అధిష్టానం పదే మొదటిసారి ఎమ్మెల్యేలందరూ హెచ్చరిస్తుంది, పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యేలు చివరిసారి ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటూ పదే సీఎం చంద్రబాబు నాయుడు హితబోధ చేసిన మొదటిసారి అయిన ఎమ్మెల్యేలు మార్పు రాలేదని విమర్శలు. మరొక జగన్మోహన్ పైన పలు వివాదాలు, పలు విమర్శలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన టీడీపీ అధిష్టానం పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఆయనకు తెలంగాణ అటు కర్ణాటక రక్షణ సేన ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. మరోపక్క నియోజకవర్గంలో నుంచి టీడీపీ మండల నేతల నుంచి కూడా అధిష్టానానికి ఫిర్యాదు నేర్పించింది. అన్నిటిపైన టీడీపీ అధిష్టానం ఓ చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే జోరుగా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరో వివాదంలో అయితే చిక్కుకున్నారు. చెప్పులు వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన శ్రీ శక్తి మారియమ్మ కుంభాభిషేకంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పవిత్రమైన కుంభాభిషేక వేడుకలో నిబంధనలను గాలికి వదిలేసి చెప్పులతో సారి తీసుకువెళ్లారు జగన్మోహన్. సాంప్రదాయాల ఉల్లంఘనపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా చెప్తున్నారు. పూజా కార్యక్రమాల్లో మర్యాదలు పాటించకపోవడంపై విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పిఎస్ లో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బెంగళూరును చిత్తూరోళ్లు ఏలుతున్నారనడంతో వివాదం అయితే రాజుకుంది. ఎమ్మెల్యే గురజాల వ్యాఖ్యలను తప్పుపడుతూ కంప్లైంట్ చేశారు కర్ణాటక ప్రజారక్షణ సేన. ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణ కూడా చెప్పారు జగన్మోహన్. ఇంతలోనే మరో వివాదంతో
టీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు.